వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. క్రికెట్ ప్రపంచంలో ఎందరో బ్యాటర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ కొందరు మాత్రమే కాలంతో పోటీ పడుతూ రికార్డులను తమ ఇంటి పేరుగా మార్చుకుంటారు. అందులో మొదటి పేరు విరాట్ కోహ్లీ. గ్రౌండ్లో అడుగుపెట్టాడంటే స్కోర్ బోర్డు పరుగులు తీయాల్సిందే, రికార్డులు బద్దలు కావాల్సిందే. ఇప్పుడు జనవరి 14న రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరగబోయే రెండో వన్డే మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం వేచి చూస్తోంది. ఎందుకంటే అక్కడ ఒక అసాధ్యమైన రికార్డును సుసాధ్యం చేసేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు. నిలకడకు నిలువుటద్దం రన్ మెషిన్ కోహ్లీ. సాధారణంగా ఏ బ్యాటర్ కైనా వరుసగా 5 వన్డేల్లో 50కి పైగా పరుగులు సాధించడం అనేది కెరీర్లో ఒక్కసారి వచ్చే గొప్ప అవకాశం. కానీ విరాట్ కోహ్లీది వేరే స్థాయి. ఆయన తన కెరీర్లో 5 వేర్వేరు సందర్భాల్లో వరుసగా 5 50ల కంటే ఎక్కువ స్కోర్లు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఫస్ట్ టైం 2012లో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్లపై విరాట్ చెలరేగిపోయాడు. ఈ సిరీస్లో వరుసగా 133, 108, 66, 183, 106 రన్స్ చేశాడు. అంటే 5 మ్యాచ్లలో సెంచరీలు, ఒక డబుల్ సెంచరీకి చేరువగా వచ్చాడు. ఇక 2013లో ఆస్ట్రేలియా, జింబాబ్వేలపై అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. అప్పుడు 68, 61, 100, 68, 115 పరుగులతో నాట్అవుట్గా నిలిచి తనలో ఉన్న అజేయమైన ఫినిషర్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక 2019 వరల్డ్ కప్లో కూడా వరుసగా 5 50లు బాదాడు. ఆ తర్వాత 2023 వరల్డ్ కప్లో కూడా అదే జోరు కొనసాగించి భారత్ను ఫైనల్స్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 2025-26 సీజన్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లపై వరుసగా 74, 135, 102, 65, 93 పరుగులు సాధించి మళ్లీ తన మార్కును చూపించాడు. వడోదరలో న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ 93 రన్స్ చేసి తన 5వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6వ మ్యాచ్లో ఆయన 50 పరుగులు దాటుతాడా? ఇప్పటి వరకు ఏ భారతీయ బ్యాటర్ కూడా వన్డేల్లో వరుసగా 650+ స్కోర్లు సాధించలేదు. రేపు రాజ్కోట్లో కోహ్లీ ఆ ఘనత సాధిస్తే భారత్ తరపున ఈ అరుదైన రికార్డు సృష్టించిన ఏకైక బ్యాటర్గా నిలుస్తాడు. భారత్ క్రికెట్ చరిత్రలో వరుసగా 5 హాఫ్ సెంచరీలు చేసిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 1994లో తొలిసారి ఈ ఘనత సాధించాడు. 10 ఏళ్ల తర్వాత 2004లో రాహుల్ ద్రావిడ్ ఈ మైలురాయిని చేరాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ 2019లో, అజింక్య రహానే 2017-18లో ఈ క్లబ్లో చేరారు. కానీ వీరందరికంటే కోహ్లీ ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఈ ఘనతను 5 సార్లు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే వరుసగా 9 50లతో పాక్ దిగ్గజం జావేద్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇమామ్ ఉల్ హక్ వరుసగా 7 50లతో రెండో స్థానంలో ఉన్నాడు. గ్రీనిడ్జ్, కేన్ విలియమ్స్, బాబర్ ఆజం, క్రీస్ గేల్ వంటి వారందరూ 6 50ల జాబితాలో ఉన్నారు. రేపు కోహ్లీ 50 దాటితే వీరి సరసన చేరడమే కాదు, తన దృష్టిని 7, 8 ఇలా మియాందర్ రికార్డును ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. మొదటి వన్డేలో చేసిన 93 పరుగులతో కోహ్లీ మరో అద్భుతాన్ని చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర్ను వెనక్కి నెట్టే రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో 28,000కు పైగా రన్స్ ఉన్నాయి. ఇక ఆయన ముందున్నది కేవలం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులు మాత్రమే. ఇదే ఫామ్ను ఇంకా 2 ఏళ్లు కొనసాగిస్తే మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బుధవారం జరగబోయే మ్యాచ్ న్యూజిలాండ్తో కావటం కోహ్లీకి కలిసి వచ్చే అంశం. కివీస్ బౌలర్లపై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. వన్డేలో న్యూజిలాండ్పై ఆయన ఇప్పటికే 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించాడు. వడోదర వన్డేలో 93 పరుగులు చేయడమే దీనికి నిదర్శనం. రాజ్కోట్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. కాబట్టి కోహ్లీ 6వసారి 50+ స్కోరు చేయడం దాదాపు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. కోహ్లీ సాధించిన రికార్డు వెనుక ఆయన ఫిట్నెస్ రహస్యం ఉంది. వరుసగా 5 సార్లు 50+ స్కోర్లు చేయడం అంటే మానసిక, శారీరక దృఢత్వం చాలా అవసరం. గతంలో సచిన్ లేదా ద్రావిడ్ ఈ ఘనత సాధించినప్పుడు వారి వయస్సు, అప్పటి క్రికెట్ పరిస్థితులు వేరు. కానీ నేడు విరాట్ 37 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పరిగెడుతూ వరుస మ్యాచ్లో భారీ స్కోర్లు సాధించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. క్రికెట్ చరిత్రలో 60 ఏళ్ల వన్డే ప్రయాణంలో భారత్ తరపున మరే బ్యాటర్ సాధించని వరుసగా 6 సార్లు 50+ రికార్డును కోహ్లీ సాధిస్తే అది భారత క్రికెట్లో ఒక సువర్ణ అధ్యాయం అవుతుంది. సంగక్కర్ను దాటేసిన విరాట్ ఇప్పుడు సచిన్ శిఖరం వైపు తన వేటను కొనసాగిస్తున్నాడు. వయసు పెరుగుతున్నా, జట్టులో కుర్రాళ్లు వస్తున్నా కింగ్ కోహ్లీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరుగుతోంది. ఆయన బ్యాట్ నుంచి జాలువారే ప్రతి పరుగు ఒక చరిత్ర. రాజ్కోట్లో న్యూజిలాండ్తో జరిగే సెకండ్ మ్యాచ్లో బౌలర్లను ఎదుర్కొని కోహ్లీ 6 50 బాది భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. రికార్డుల కోసం కోహ్లీ ఆడడు, కానీ కోహ్లీ ఆడితే రికార్డులు వాటంతట అవే వస్తాయి.